మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బిగ్ బాస్ 4 రియాలిటీ షో ఇప్పుడు తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించే గేమ్ షో. ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న సమయంలో మరో టీవీ ఛానల్ను చూడాలనే ధ్యాస ప్రేక్షకులకు రాకపోవడం ఈ షో ఎంతగా ప్రేక్షకులను అలరిస్తుందో తెలిపే వాస్తవంగా చూడొచ్చు. ఇక బిగ్ బాస్ ఇంటి సభ్యులలో వారి వారి గేమ్ తరహా చూసినట్లయితే కొందరు వీక్గా, కొందరు స్ట్రాంగుగా ఆడుతూ ఫైనల్ విజేతగా నిలవడానికి ఎవరి వంతు వారు కృషి చేస్తున్నారు. వారాలు గడిచే కొద్దీ గేమ్ జటిలం అవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 25 ఆదివారం బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యురాలు దివి. మరి దివి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దామా? బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో కొంతమంది గురించి మనకు తెలుసు, కొంతమంది ఎవరో కూడా అంతగా తెలీదు. దివి వర్త్య ఈ పేరు బిగ్ బాస్ సీజన్ 4 హంగామా మొదలైనప్పటి నుంచి వినిపించింది. ముందు తానెవరో మనకి సడన్ గా గుర్తుకు రాలేదు. తర్వాత తన గురించి ఆరా తీసే ప్రేక్షకులకు తను మహర్షి సినిమాలో ఉంది అనే విషయం తెలిసిపోయింది. బిగ్ బాస్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో చెప్పిన ప్రకారం దివి ఒక మోడల్. దివి తల్లి ఇంకా సోదరుడు డాక్టర్లట. దివి హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. మాస్టర్స్ కంప్లీట్ చేసిన దివికి యాక్టింగ్ పై ఉన్న ఇష్టంతో నటన వైపు దృష్టి పెట్టారు. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేయడం మొదలుపెట్టారు. వెబ్ సిరీస్లలో కూడా నటించారు. ఆ తర్వాత మహర్షి సినిమాలో మహేష్ బాబు క్లాస్మేటుగా నటించే అవకాశం అందుకున్నారు. సినిమాల్లో కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా ఆమె ఆడియన్స్ మైండ్లో బాగా రిజిస్టర్ అయ్యారు. బిగ్ బాస్లో అడుగుపెట్టిన దివి ఈ ఆదివారం ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్లో దివితో మోనాల్ ఉన్నప్పటికీ ఫైనల్గా దివినే ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది బిగ్ బాస్కి. ఆమె ఎలిమినేషన్ ఆమె అభిమానించే వాళ్లకు బాధ కలిగించొచ్చు, కానీ దివి మాత్రం చాలా ఆనందంగా బయటకు వచ్చింది. ఎందుకంటే తనకు ఇన్నాళ్ళు సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు. ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని అందరి కళ్ళల్లో పడింది. దివి ఎలిమినేషన్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ ఉంది. దివి ఎలిమినేషన్ అయ్యిందంటే నమ్మలేకపోతున్నారు ఫ్యాన్స్. బిగ్ బాస్లో మరో వారం డ్రామా జరిగిందని అన్ని వైపుల నుంచి విమర్శల వర్షం మొదలైపోతుంది. గత వారం కుమార్ సాయిని బయటికి పంపించినప్పుడే రచ్చ మొదలైంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కుమార్ సాయి మోనాల్ కంటే ఓట్లు తక్కువ తెచ్చుకున్నాడంటే ఎవరు నమ్ముతారు అంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దివిని కూడా ఇలాగే పంపించారంటూ వార్తలు వస్తున్నాయి. దివి కంటే మోనాల్ చాలా వీక్ కంటెస్టెంట్ అని, కానీ ఆమెను సేవ్ చేసి దివిని బయటికి పంపించేశారంటూ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దివి ఎలిమినేట్ కావడం ఓ వర్గానికి బాగా అవసరం. వాళ్ళంతా ఎప్పుడెప్పుడు ఈ బ్యూటీ బయటికి వస్తుందా అని చూస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. బిగ్ బాస్ 4 తెలుగుకు ముందు దివి లాంటి అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలోనే ఉందని ఎవరికీ తెలీదు. మహర్షి లాంటి సినిమాలు చేసినా కూడా కనీసం చేసినట్టు కూడా ఎవరికీ తెలీదు. కానీ బిగ్ బాస్ పుణ్యమా అని ఈ భామకు ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. దీన్ని సరిగ్గా వాడుకుంటే తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరోయిన్గా ఎదగడం ఖాయం. పైగా హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్స్ సపోర్ట్ కూడా దివికి ఉందని తెలుస్తోంది. అన్నిటికంటే ముందు 6 అడుగుల హైట్తో అందరికీ పిచ్చెక్కిస్తుంది దివి. అందాల ఆరబోతకు కూడా ఏమాత్రం అడ్డు చెప్పదు ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ బ్యూటీస్కు ఏమాత్రం తగ్గని అందంతో పిచ్చెక్కిస్తున్న దివికి ఆఫర్స్ ఇవ్వాలని చాలా మంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీలో వేచి చూస్తున్నారట. అందుకే ఈ వారం దివి ఎలిమినేట్ అయిందని తెలిసిన వెంటనే వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారట. నువ్వొస్తే మేం చూసుకుంటాం, వచ్చాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. దానికి తోడు ఎలిమినేట్ అయ్యి స్టేజీపైకి వచ్చిన తర్వాత హీరో కార్తికేయతో సినిమా ఆఫర్ కూడా కొట్టేసింది దివి. పక్కనే ఉన్న హోస్ట్ సమంత ఈ విషయం కన్ఫర్మ్ చేసింది. దివికి తన తర్వాత సినిమాలో ఆఫర్ ఇవ్వాలంటూ కార్తికేయను కోరింది సమంత. దానికి ఆయన ఓకే అనేశాడు. మరోవైపు మరికొందరు దర్శకులు కూడా దివిపై కర్చీఫ్ వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ షో నుంచి వచ్చిన పాపులారిటీని దివి ఎలా యూజ్ చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.